ఏపీలో ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి ఈరోజు ఉదయం పోలీసులు వెళ్ళడం జరిగింది. సో ఎప్పుడైతే పోలీసులు అవినాష్ రెడ్డి పిఏ ఇంటికి వస్తున్నారు అని చెప్పి సమాచారం అందుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలంతా కూడా ఆయన ఇంటి దగ్గరకు చేరటం జరిగింది. ఓవరాల్గా రాఘవరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి వార్తల నేపథ్యంలో వీళ్ళంతా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు తెలిపినటువంటి వివరాలు ఏంటంటే, వాళ్ళు రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి రాలేదని, సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, వంగలపూడి అనిత, పవన్ కళ్యాణ్ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టినటువంటి సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీందర్ రెడ్డి ఆయనకు 41A CRPC నోటీసులు ఇచ్చి బెయిల్ ఇచ్చి పంపించేశారు. సో అయితే అతను రెగ్యులర్గా రాఘవరెడ్డికి టచ్లో ఉన్నాడని, ఆయనతో మాట్లాడుతున్నాడని చెప్పి తమ వద్ద సమాచారం ఉందని, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి మాత్రమే వచ్చామని చెప్పి పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. సో ఆ సమయంలో అవినాష్ రెడ్డి పిఏ ఇంట్లో లేనటువంటి కారణంగా పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. ఓవరాల్గా ఆయనకు 41 CRPC నోటీసులు ఇచ్చి పంపించిన తర్వాత పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువైందని, ఇలా సీఎం మీదే అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చి ఎలా పంపించేస్తారు, ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అని చెప్పి పై అధికారులు గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో మరలా విచారణకు పోలీసులు ఉపక్రమించారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి.